నా పేరు కండవల్లి సీతారాం శర్మ. నాది అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చిక్కుడుపాలెం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శివశక్తి క్షేత్రంలోని ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ శివాలయంలో ఉన్నాం. ఈ శివాలయ దర్శనానికి ఈవేళ ప్రముఖ మాటల రచయిత, కథా రచయిత మరియు పాటల రచయిత అయినటువంటి జేకే భారవి గారు వచ్చారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. భక్త రామదాసు, అన్నమయ్య, అలాగే శ్రీ మంజునాథ, అలాగే రామానుజాచార్య ఇలాంటి సినిమాలన్నింటికి ఆయన కథా మాటలు, స్క్రిప్టు అన్నీ కూడా ఆయన అందించిన పాటలు అన్నీ కూడా ఆయన దర్శన భాగ్యం మనందరికీ చాలా అదృష్టం. ఓం నమ శివాయ. మాట దాంతో ఇటీవల పరిచయం అయింది. ఫోన్లో మాట్లాడినప్పుడు ఈ శివాలయం గురించి, భూగర్భ కైలాసం ఈ శివాలయం గురించి చెప్పారు. అనేక రకాలైన శివలింగాలు ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగిందని ఫోన్లో చెప్పారు. తప్పకుండా ఇక్కడికి వెళ్ళి చూడండి. అంతకుముందు భరణి గారు వాళ్ళ గురించి చూసి వెళ్ళారు. నాకు కూడా తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని అనిపించింది. అనుకోకుండా నేను రాజమండ్రి దగ్గర పర్సనల్ పని ఉంటే అక్కడికి వచ్చాను. అప్పుడు ఆయన ఫోన్ చేసి నేను ఈ ప్రాంతానికి వచ్చాను, మీ గుడి దర్శనం చేసుకునే అవకాశం కలిగించిందని చెప్పి ఆయన ఆల్రెడీ ఇక్కడి నుంచి రాజమండ్రి వారి కారులో వచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఈ దర్శనం అంతా చేయించాను. చాలా అద్భుతంగా ఉంటుంది. అభూతపూర్వమైన పని. ఎక్కడ కనీ విని ఎరగని అనేకమైన శివలింగాలు, రకరకాల ఇక్కడ ఉన్నాయి. ఆ సందర్భంగా విజయనగరం మా బిడ్డ పుష్ప ఆ తల్లి పాడిన పాటలు చూపించాను. ఆమె రచించింది ఆ పాట. ఈ మొత్తం శివలింగాలు అన్నిటి గురించి ఆయన రాసింది. చాలా అద్భుతంగా, అద్భుతం, రోమాంచితంగా ఆనంద పాఠపాటు వచ్చింది. వినగా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఆ పాట వినే అవకాశం కలిగింది. ఈ కండవల్లి శర్మ గారు జీవితమే దీనికి అంకితం చేసి ఈ శివాలయాన్ని దేశవ్యాప్తం చేయాలి, విశ్వవ్యాప్తం చేయాలి, ప్రపంచమంతా కనిపిస్తూ ఇది ఒక శ్రీశైలంలాగా, ఒక కాశీలా, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు కాలం ఇలాగా ఆయన చాలా ఆశయంతో ఈ కార్యక్రమాన్ని అన్నీ వదిలేసి, ఇంకా మిగతా అన్నీ వదిలేసి అనేక దృష్టితో ఈ కార్యక్రమం చేస్తున్నారు. చాలా గుండె ధైర్యం ఉంది. చాలా ఎమోషనల్ మనిషి, చాలా మొండి మనిషి. శివుడు మొండివాడి, మన భక్తులు మొండివాడి కాబట్టి మొండి ప్లస్ మొండి ఇది అవుతుంది తప్పకుండా. ఈ భూగర్భ శివాలయం ప్రపంచంలో అందరి భక్తులు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దర్శనం చేసుకుంటారు.